హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ బైపీసీ వెటరీ సైన్స్కి సంబంధించి సీట్ అలాట్మెంట్స్ ఈరోజు రిలీజ్ చేయబోతున్నారు. సో అలాట్మెంట్ రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, సీట్ రాని వాళ్ళు ఏం చేయాలనేది డీటెయిల్స్ చెప్తాను. స్కిప్ చేయకుండా చివరికి చూడండి. వీలైతే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ గ్రూప్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ని జాయిన్ కాండి. ఏమైనా క్విక్ అప్డేట్స్ ఉంటే అందులో మెన్షన్ చేయడం జరుగుతుంది. అప్డేట్స్ మిస్ కాకుండా ఉంటుంది. సో ఇక డీటెయిల్స్కి వెళ్తే మనకి వెటరీ సైన్స్కి సంబంధించి ఇంకా వెబ్సైట్లో లింక్ ఎనేబుల్ చేయలేదు. సో ఎనేబుల్ అయ్యాక మీకు ఈ విధంగా కనిపిస్తుంది. సో ఫామ్స్లో డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్. సో ప్రజెంట్ మనకి వెబ్సైట్ లింక్ ఎనేబుల్ చేయలేదు. ఎనేబుల్ చేశాక ఇక్కడ ఈ ఫామ్స్ ఉంది కదా, ఈ ఫామ్స్లో మనకి బాటంలో ఇక్కడ డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ అని వస్తుంది. అందులో మీ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి క్లిక్ చేయగానే మీకు ఇలా చూపిస్తుంది డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్. సో ఒకవేళ మీకు సీట్ వస్తే సీట్ అలాట్మెంట్కి సంబంధించి డేటా ఇక్కడ చూపిస్తుంది. సీట్ రాకపోతే సీట్ అలాట్మెంట్ రాలేదని లేదా నో డేటా ఫౌండ్ అని ఇట్లా మీకు. సో సీట్ వచ్చిన వాళ్ళకి ఇలా మీకు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోమని సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది మీకు ఇట్లా రావడం జరుగుతుంది. సో ఇది ప్రీవియస్ ఇయర్కి సంబంధించి మీ హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్ నేమ్, క్యాండిడేట్ ఫాదర్ నేమ్, అలాగే మీకు ఏ కాలేజ్లో సీట్ అలాట్ అయింది ఇక్కడ చూడండి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇక్కడ ద ఎబో క్యాండిడేట్ అలాటెడ్ ఇన్ ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటరీ సైన్స్ గన్నవరం. సో ఇది ఏ కాలేజ్లో సీట్ వచ్చింది అనేది ఆ కాలేజ్ నేమ్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. అంటే సీట్ అలాట్ అయిన వాళ్ళకే ఈ విధంగా అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోమని రావడం జరుగుతుంది. సో సీట్ రాని వాళ్ళకి నో సీట్ అలాటెడ్ అని వస్తుంది. సో నెక్స్ట్ ఏం చేయాలి సీట్ వచ్చిన వాళ్ళు. సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలనేది. సో రిపోర్ట్ చేయాలి మనకి 26 నుంచి 28 వరకు ఈ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని అలాట్మెంట్ ఆర్డర్ని 2 సెట్స్ జిరాక్స్ కాపీస్ తీసుకోండి. సో ఒక అలాట్మెంట్ ఆర్డర్ ఏమో కాలేజ్లో సబ్మిట్ చేయాలి. 26 నుంచి 28 వరకు మీరు కాలేజీకి వెళ్ళి మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు అక్కడ ఫీజు ఉంటుంది. ఆ ఫీజు అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. సో పర్టికులర్గా ఆ ఫీజు అనేది మీరు ఎంత ఫీజు ఉంటే ఆ ఫీజు, ఒకవేళ మీకు రియంబర్స్మెంట్ ఉంటే పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ 26 నుంచి 28 వరకు కాలేజ్లో రిపోర్ట్ చేసే టైంలో డాక్యుమెంట్స్ కూడా అడుగుతారు. సపోజ్ మీరు నెక్స్ట్ కౌన్సిలింగ్లో లేదా వేరే ఇతర కౌన్సిలింగ్కి వెళ్దాం అనుకుంటే ఒకవేళ మీకు సీట్ వస్తే మీకు ఆ డాక్యుమెంట్స్ అనేది మీకు రిటర్న్ ఇస్తారు. అలాగే మీరు ఒకవేళ వేరే కోర్సెస్కి వెళ్దాం అనుకుంటే ఈ కోర్స్ అనేది క్యాన్సిల్ చేసుకొని వేరే కోర్సెస్కి కూడా వెళ్ళొచ్చు. సో ఇది 26 నుంచి 28కి కంపల్సరీగా రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేయకపోతే మీ సీట్ అనేది, అంటే సీట్ వచ్చిన వాళ్ళకి సంబంధించి సీట్ అనేది క్యాన్సిల్ కావడం జరుగుతుంది. సో మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అలానే కావాలి అనుకుంటే ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేయకుండా నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు, కానీ ప్రజెంట్ ఉన్న సీట్ అనేది మీకు కన్ఫర్మేషన్ అయితే ఉండదు. అంటే సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ రౌండ్కి మీరు ఎలిజిబుల్ అవుతారు, వెళ్ళొచ్చు. సో నెక్స్ట్ సీట్ రాని వాళ్ళ పరిస్థితి ఏంటి, నెక్స్ట్ రౌండ్కి ఎలిజిబుల్ అవుతారా లేదంటే సీట్ రాని వాళ్ళు కూడా నెక్స్ట్ రౌండ్కి ఎలిజిబుల్ అవుతారు. సో మీకు నో ప్రాబ్లం. సీట్ వచ్చిన వాళ్ళు మాత్రం రిపోర్ట్ చేయకుండా కౌన్సిలింగ్ నెక్స్ట్ రౌండ్కి వెళ్తే ఫస్ట్ రౌండ్లో వచ్చిన సీట్ అనేది మీకు ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. సో సీట్ కావాలంటే ఖచ్చితంగా కాలేజ్లో రిపోర్ట్ చేయాలి, డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో పర్టికులర్గా మనకి డేట్ ఇచ్చారు కాబట్టి 26 నుంచి 28 వరకు మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందో ఆ కాలేజ్ ఖచ్చితంగా వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.